హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఇక జంట నగరాల్లో జరిగే అతిపెద్ద జాతర లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి సికింద్రాబాద్ బోనాలను తిలకించేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు వస్తుంటారు. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. గ్రామ దేవతలైన అమ్మవారికి ఆషాఢ మాసంలో జాతరలు చేసి బోనాలు సమర్పిస్తుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఓ నమ్మకం. తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించడం ఆనవాయితీ. సికింద్రాబాద్ జనరల్ బజార్లో కిక్కిరిసిన దుకాణాల మధ్య ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి మరికొన్ని విశేషాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్. క్రీస్తు శకం 1813లో సురటి అప్పయ్య అనే వ్యక్తి మిలిటరీలో పనిచేస్తూ ఈ ప్రాంతంలో నివసించేవారు. ఉద్యోగరీత్యా ఆయనకి ఉజ్జయినికి బదిలీ అయితే అక్కడికి వెళ్ళారు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి చాలామంది మృత్యువాత పడ్డారు. అప్పుడు అప్పయ్య గారు అక్కడున్న ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి మొక్కుకున్నారు. కలరా తగ్గిస్తే తన సొంత ఊరిలో అమ్మ నీ ఆలయం నిర్మిస్తానని కోరగానే కలరా తగ్గుముఖం పట్టిందట. మొక్కు ప్రకారం 2 ఏళ్ల తర్వాత తిరిగి తన స్వస్థలానికి వచ్చిన అప్పయ్య గారు దారుతో అమ్మవారిని తయారు చేసి ఓ వేప చెట్టు కింద ఉంచి పూజించేవారు. ఆ తర్వాత అక్కడ చిన్న ఆలయం నిర్మించారు. ఆ తర్వాత ఆలయ విస్తీర్ణం పెంచే క్రమంలో తూర్పు వైపున్న బావిని మరమ్మత్తు చేస్తుండగా అందులో మాణిక్యాంబ విగ్రహం దొరికింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం కదా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పక్కనే మాణిక్యాంబ విగ్రహం. అలాగే క్రీస్తు శకం 1864 సంవత్సరంలో శ్రీ సురటి అప్పయ్య గారి సారథ్యంలో ఇదివరకు ఉన్న విగ్రహాల స్థానంలోనే మీరు ఇప్పుడు చూస్తున్న మూర్తులను ప్రతిష్ఠించారు. ఇక అప్పటి నుంచి ఇక్కడ శాస్త్రం ప్రకారం నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొలువైన అమ్మవారి చేతిలో ఖడ్గం, మరో చేతిలో భరణితో దర్శనమిస్తుంది. ముందున్న వేప చెట్టుని అలాగనే ఉంచి చుట్టూ ఆలయం నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే వేప చెట్టు. చుట్టూ ఆలయాన్ని మొత్తం నిర్మించారు. వేప చెట్టు ఇప్పుడు ఈ దేవాలయానికి మధ్యలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక ఏటా గోల్కొండలో బోనాల ఉత్సవం మొదలైన 3వ ఆదివారం ఈ ఆలయంలోనూ ఈ పరిసర ప్రాంతంలోనూ 100కు పైగా ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక అదే రోజు సాయంత్రం పలహారం బళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. మరునాడు మహంకాళి మాణిక్యాంబాల చిత్రపటాలను ఏనుగు మీద ఊరేగిస్తారు. ఇక్కడ బోనాల మర్నాడు జరిగే రంగం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక భాగ్యనగరం విషయానికొస్తే 1869లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారి వ్యాపించింది. వేల మంది పిట్టల్లా రాలిపోయారు. అమ్మవారి ఆగ్రహం వల్లే ఇదంతా జరుగుతోందని భావించిన ప్రజలు గ్రామ దేవతలను శాంతపరచడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి బోనాలు చేశారని చెబుతారు. 1675లో గోల్కొండను పాలించిన లబుల్ హసన్ కుతుబ్ షా కాలంలో బోనం పండుగ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు కూడా చరిత్ర చెబుతోంది. సో ఫ్రెండ్స్, ఇది పెద్దలు చెప్పిన మహంకాళి అమ్మవారి చరిత్ర. అలాగే ఈ 2024లో జరగబోయే బోనాల విశేషాలను ఆలయ ప్రధాన అర్చకుల వారి నుండి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన్ శూలంబుశుండీం శిరః శంఖం సందధతీం కరైః స్ననేనాం సర్వాంగభూషారుతాం నీలాస్మజితమాస్సపాదదశికాం సేవే మహాకాళికాం యా మస్తౌ శ్రవతే హరో కమలజో హంతుం మధం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్. ఆషాఢమాస మహోత్సవ బోనాలు అత్యంత వైభవముగా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 21, 22 తారీఖులలో అమ్మవారికి బోనాల సమర్పణ మరియు రంగం కార్యక్రమం జరిపించబడుతుంది. అమ్మవారికి ఉదయం 4 గంటలకు మహాభిషేకము, అర్చన, శ్రీ శంకరాచార్య స్వామి యొక్క విధానంలో అమ్మవారి యొక్క విశేష పూజలు జరిపించటం మరియు శ్లోకాలు చెప్పడం,
ఖడ్గమాల కుంకుమార్చన, అష్టోత్తర కుంకుమార్చన జరిపించడం జరుగుతుంది. తదుపరి 4 గంటల 5 నిమిషములకు మహాహారతితో అమ్మవారికి విశేషంగా పూజలు జరిపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరుసటి రోజు పచ్చికుండపై అమ్మవారిని ఆవాహన చేసుకొని అవివాహిత యువతి దేశ భవిష్యత్తును చెప్పేటటువంటి కార్యక్రమం రంగం కార్యక్రమం. ఈ యొక్క రంగం కార్యక్రమంలో అమ్మవారికి జరగాల్సిన పూజలు విధానాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మను దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మరి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై, మాణిక్యాలమ్మ మాతాకు జై.